నేటి పంచాంగం వివరణ మార్చి 9, 2025 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి దశమి ఉదయం 7:46 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పునర్వసు రాత్రి 11:55 వరకు, తదుపరి పుష్యమి. యోగం సౌభాగ్య మధ్యాహ్నం 3 గంటల వరకు. కరణం గరిజి ఉదయం 7:46 వరకు, తదుపరి వనిజ రాత్రి 7:45 వరకు. వర్జం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుండి 5:33 వరకు. రాహుకాలం సాయంకాలం 4:52 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు. అమృతకాలం రాత్రి 9:27 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంకాలం 6:21. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయం మీకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలమైన అవకాశాలను లభిస్తాయి. ఇక వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారి ఈరోజు పోగొట్టుకున్న ధనాన్ని కానివ్వండి, విలువైన వస్తువులను కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక కుటుంబం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక వర్గానికి చెందిన వారు కూడా మీకు ఆదరణ చూపుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఒక సమాచారం ఊరటనిస్తుంది ఈరోజు. అలాగే ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి ఈరోజు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వారి యొక్క నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక కీలక సందేశం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి సమస్యలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. సన్నిహితులతో గృహమన సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఇక దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పదోన్నతులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా లాభాలే లభిస్తాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కూడా ఉన్నాయి. భూక్రయ విక్రయాలలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారికి మాత్రం ఈరోజు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి రోజు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సర్దుకుంటాయి. ఇక భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక చాకచక్యంగా, నేర్పుగా మీ సమస్యల నుండి గట్టెక్కుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా
చక్కదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీ అభిప్రాయాలను కూడా కుటుంబంలోని వారు గౌరవిస్తారు. వివాహ ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత అనేది కనబడుతుంది. శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగ అన్వేషణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక శుభకార్యాల రీత్యా ఈరోజు ఖర్చు కూడా చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. పురస్కారాలు కూడా లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అవసరానికి చేతికి ధన సహాయం అనేది అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంతాల నుండి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక గృహంన ఎవరైతే వివాహ సంబంధ విషయాలలో ప్రణాళికలు రూపొందిస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. నూతన వస్తు లాభం అనేది కనబడుతుంది. ఆగిపోయిన పనులు కూడా పునఃప్రారంభించి విజయాలను పొందుతారు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సోదరులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో జాబ్ చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలమని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థికంగా మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అందుతాయి. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మీనాక్షి స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా ఫలించవని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం కూడా చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి
ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తథ్యంగమవుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఎటూ పాలు పోని స్థితిలో ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది. లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీ యానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు దగ్గరలో గణపతి ఆలయం అన్నట్టయితే దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలను అందుకుంటారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణిస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక కన్యారాశి వారికి నూతన వాహన యోగము, గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో జయాన్ని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఉద్యోగం మార్పునకు కూడా ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. మిత్రుల వలన విదేశీ యానం అనేది కలుగుతుంది. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి, భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రావాల్సిన ధనాన్ని కూడా పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యులకు కార్యసిద్ధి, అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది.
ఇక కన్యారాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం, ఆదరణ లభిస్తాయి. సన్నిహితులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహించాలన్న యత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే ఆదాయం పెరిగి అవసరం తీరిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అధిక మొత్తంలో లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా మహిళలకి అన్నింటా విజయాలే సొంతమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచి మేలుని చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు
పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వైద్యులకు, సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధనుసు రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే పొందగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. తొందరపాటుతనం అసలు పనికిరాదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వలన మీకు నష్టాలను విచవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే వివాహ సంబంధ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేయడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు. రాబడి నిరుత్సాహపరిచిన అవసరాలకైతే లోటు అనేది ఉండదు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సన్నిహితులతో వివాదాలు అనేవి ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చికాకులు మరింత పెరుగుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. ఇక విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో ఏదైతే చర్చలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఇక దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే నూతన గృహయోగం కూడా ఉంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు ఇతరులకు ధన సహాయం చేస్తారు. అలాగే ఈరోజు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు బయట రాజీ కుదుర్చుకుంటారు. ఇక ఈరోజు నూతన వస్తువులను, వజ్రాభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది సొంతమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆదాయం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సేవా కార్యక్రమాలను చేపడతారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. విలువైన ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఒక సమస్య నుండి మీరు గట్టెక్కి ఊపిరి పీల్చుకుంటారు.
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో నెలకొన్న సమస్యలను తీర్చుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు విదేశీ పర్యటనలుంటాయి. ఇక విద్యార్థులకు ఒక అవకాశం ఊరటనిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఈరోజు సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత కనబడుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం యోగం అనేది కనబడుతుంది. వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి వారికి రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు కాస్త తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. నూతన వస్తువు వాహన లాభాలు అనేవి ఉన్నవి. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ఆదాయానికైతే ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాల వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. పోగొట్టుకున్న విలువైన వాటిని కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితాన్ని ఈరోజు పొందుతారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తృతిలో భాగస్వాముల చేయూత అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు విస్తృతమవుతాయని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి.
ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.